బ్రో నమస్తే. సో పిఠాపురం వర్మ గారు అయితే ఒక పోస్ట్ పెట్టారు, అది సంచలనంగా మారింది. పిఠాపురంలో డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు, చెత్త పెరిగిపోయింది అది అని చెప్పి. సో అంటే దాంతో ఆయన ఏం మెసేజ్ ఇస్తున్నట్టు, పవన్ కళ్యాణ్ గారికి ఎదురు తిరుగుతున్నారు అనుకోవాలా, లేకపోతే ఆయన ఏదన్నా సపరేట్గా వెళ్ళిపోయి మళ్ళీ పూర్తిగా విడిపోయే ప్లాన్లో ఉన్నారనుకోవచ్చా? అంటే నాకు తెలిసి డెఫినెట్గా అంటే ఎదురు తిరుగుతున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే అతనికి వచ్చే ఎమ్మెల్యే సీటు ఇతనికి త్యాగం చేశాడు కదా అప్పుడు టీడీపీ నుంచి. మళ్ళీ అదే విధంగా ఎట్లా అంటే ఎమ్మెల్సీ అది ఇస్తామని అనుకున్నారు చాలామంది. అంటే నాగబాబు మన చంద్రబాబు వాళ్ళు ఇది నాగబాబుకి ఇవ్వడం వల్ల అంటే అంటే నాకు ఏ పదవి లేదు కదా అని ఒక కసితోటి అలా చేస్తున్నాను అలా ప్రతి అంటే ఆయన చెప్పుకోవాలంటే ఇప్పుడు టీడీపీలో ఆయనే చేయొచ్చు, జనసేన వాళ్ళకి చెప్తే వాళ్ళు క్లీన్ చేస్తారు. అది కలెక్టర్కి చెప్పాల్సినంత అవసరం వచ్చింది, పర్సనల్గా చెప్పకుండా. అంటే ఎట్లా అంటే ఇప్పుడు వీళ్ళకి చెప్తే ఎట్లా వాళ్ళు పక్కా చేస్తారు, అంటే క్లీన్ చెప్తే ఎవరైనా చేస్తారు. బట్ ఎట్లా అంటే వాళ్ళ అంటే ఇప్పుడు కూటమి ఉంది కదా, అంటే నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు అంటే ఎమ్మెల్సీ సీట్ ఇవ్వలేదు కానీ ఒక ప్రతీకారంతో మళ్ళీ అంటే నెక్స్ట్ వచ్చే ఎమ్మెల్యే పోటీలైనా నేను ఎట్లయినా మళ్ళీ పిఠాపురం తరపునే పోటీ చేయాలని దాని విధంగా అట్లా మళ్ళీ కలెక్టర్కు అలా ఫోటోలు తీసి పెట్టారు అన్నమాట. అంతకుముందు అట్లానే సీట్ ఇవ్వకపోతే ఆయన ఇండివిజువల్గా పోటీ చేసి గెలిచాడు అక్కడ. సో మళ్ళీ ఈసారి కూడా అదే కసితో నెక్స్ట్ ఎలక్షన్కి అది ప్రిపేర్ అవుతున్నాడు అనుకోవచ్చా? పక్క డెఫినెట్లీ అనుకోవచ్చు. ఈసారి పక్క వచ్చే ఎలక్షన్లో పక్క ఈసారి మళ్ళీ అక్కడే అంటే పవన్ కళ్యాణ్కి అది అక్కడ ఇచ్చినా కూడా మళ్ళీ ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తారు అనిపిస్తుంది. అట్లా చేస్తే మరి కూటమికి ప్రాబ్లం రాదా? కూటమికి ప్రాబ్లం చీలుతాయి పక్క. బట్ ఎట్లాంటిగా అతను మరి ఏమనుకుంటా మళ్ళీ చంద్రబాబు మరి లాస్ట్కి ఏం చేస్తాడో మరి అతనికి అంటే వేరే మండలం ఇస్తాడో లేకపోతే తెలియచ్చు పవన్ కళ్యాణ్కి వేరే మండలం ఇస్తాడో ఇక వాళ్ళు డిస్కషన్ చేస్తారు. పిఠాపురం వరకు మీ సపోర్ట్ వర్మ గారికి ఉంటుందా, పవన్ కళ్యాణ్ గారికి ఉంటుందా? అంటే పవన్ కళ్యాణ్కే ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది.